జపాన్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే మీరు బ్యాంకుకు వడ్డీ కట్టక్కర్లేదు. అప్పు తీసుకున్నందుకు బ్యాంకే మీకు వడ్డీ కడుతుంది. లాస్ట్ 30 సంవత్సరాల్లో జపాన్లో ఉద్యోగులకి జీతాలు పెరగలేదు. 10 ఏళ్ల క్రితం ఒక కేజీ రైస్ ఎంత రేటు ఉండేదో ఇప్పుడు కూడా రైస్ అంతే రేటుకు దొరుకుతుంది. చివరికి అప్పు తీసుకుంటే మేమే మీకు వడ్డీ కడతాం అనే స్టేజ్కి జపాన్ బ్యాంకులు వచ్చేసాయి. బ్యాంకులు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటి? ఇలాంటి స్కీముల వల్ల ఇప్పుడు జపాన్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతుందా? 2026లో చాలా మంది ప్రెడిక్ట్ చేస్తున్న రెసిషన్ జపాన్లోనే స్టార్ట్ అవబోతుందా? వరల్డ్ ఎకనామిక్స్ లోనే జపాన్ ఒక వెరైటీ స్టోరీ. అదేంటో ఒకసారి చూద్దాం. యుద్ధం కూడా కొన్నిసార్లు మంచి చేస్తుంది అనడానికి జపాన్, జర్మనీ మంచి ఎగ్జాంపుల్. రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఆయుధాలు ఫాస్ట్ గా తయారు చేయడం అలవాటైన ఈ దేశాల్లో సైన్స్, టెక్నాలజీ, ఇండస్ట్రియలైజేషన్ సెక్టర్స్ బాగా అడ్వాన్స్ అయ్యాయి. వీళ్ళు యుద్ధంలో ఓడిపోయిన యుద్ధం టైంలో నేర్చుకున్న సైన్స్ తో కార్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ పెట్టుకుని ఆర్థికంగా చాలా ఫాస్ట్ గా ఎదిగారు. 1950s నుంచి 1980s వరకు జపాన్ ఎకానమీ ఒక వెలిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో జపాన్ ప్రొడక్ట్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు చైనా నుండి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టే యుఎస్ ఆ రోజుల్లో జపాన్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకునేది. 1980s లో అమెరికన్ డాలర్ వాల్యూ బాగా పెరిగింది. అమెరికా జపాన్ నుండి చాలా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అమెరికాకి జపాన్ తో ట్రేడ్ డెఫిసిట్ కూడా అలాగే పెరిగింది. ఈ డెఫిసిట్ ఇలాగే పెరిగితే అమెరికన్ ఎకానమీకి రిస్క్ అని గ్రహించిన అమెరికా జపాన్ తో ప్లాజా అకార్డ్ అన్న డీల్ సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ తో అమెరికా తన దగ్గర ఉన్న డాలర్స్ తో జపాన్ కరెన్సీ అన్న యెన్ ని కొన్నది. దీంతో అమెరికన్ డాలర్ వాల్యూ తగ్గి యెన్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. అమెరికా జపాన్ కు ఉన్న డెఫిసిట్ డాలర్స్ లో కాబట్టి అమెరికా జపాన్ కి ఇవ్వాల్సిన డబ్బు కూడా తగ్గింది. అమెరికా లాంటి పెద్ద కస్టమర్ దివాలా తీస్తే తన ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయని, యెన్ వాల్యూ పెరిగితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో జపాన్ కూడా ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. అయితే ఈ అగ్రిమెంటే జపాన్ కొంప ముంచింది. ఒక్కసారిగా జపాన్ కరెన్సీ వాల్యూ పెరగడంతో జపాన్ ఎకానమీ షేర్స్ బాగా పెరిగాయి. అయితే ఇది నేచురల్ గా అయిన గ్రోత్ కాదు, అమెరికాతో సైన్ చేసిన డీల్ వల్ల వచ్చిన గ్రోత్. అందుకే కొన్ని సంవత్సరాలకి ఈ బబుల్ పేలి జపాన్ ఎకానమీ కుప్పకూలిపోయింది. దీనికి తోడు జపాన్ లో ఉన్న ఏజింగ్ పాపులేషన్ ప్రాబ్లం కూడా తోడయ్యి జపాన్ ఎకానమీ ఒక 30 ఏళ్ల పాటు కోలుకోలేకపోయింది. ఏదైనా దేశం ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు బాగా పెరగడం అన్నది ఒక డేంజర్. కానీ ఇన్ఫ్లేషన్ జీరో అయిపోయి రేట్లు అస్సలు పెరగకపోతే అది ఇంకా పెద్ద డేంజర్. దీన్ని ఎకనామిక్ భాషలో స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మనం ఫ్లాట్ కొంటే 10 ఏళ్ల తర్వాత దాని రేటు పెరుగుతుంది అంటే లోన్ తీసుకునైనా ఇన్వెస్ట్ చేస్తాం. అదే 10 ఏళ్ల తర్వాత కూడా ఫ్లాట్ అదే రేటుకు దొరుకుతుంది అంటే జనాలు అప్పు తీసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ లేకపోతే మార్కెట్ లో డబ్బుల రొటేషన్ ఆగిపోద్ది. ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసిన జపాన్ గవర్నమెంట్ ఎలా అయినా ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 2% తీసుకురావాలని చెప్పి జీరో ఇంట్రెస్ట్ కి లోన్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయినా ఇన్ఫ్లేషన్ పెరగకపోవడంతో చివరికి మైనస్ ఇంట్రెస్ట్ రేట్లతో లోన్లు ఇవ్వడానికి స్టార్ట్ చేసింది. దీని తర్వాత కూడా అనుకున్న స్థాయిలో ఇన్ఫ్లేషన్ రాకపోవడంతో జపాన్ రిజర్వ్ బ్యాంక్ విచ్చలవిడిగా డబ్బులు ప్రింట్ చేసి గవర్నమెంట్ బాండ్లు కొనేసింది. గవర్నమెంట్ బాండ్ అంటే సింపుల్ భాషలో గవర్నమెంట్ కి అప్పు ఇవ్వడం లాంటిది. జపాన్ గవర్నమెంట్ తీసుకున్న డబ్బుని మళ్ళీ రొటేషన్ లో తీసుకురావడానికి చాలా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసింది. అయితే ఈసారి ఇన్ఫ్లేషన్ అనుకున్న స్థాయిలో పెరిగింది. వాళ్ళు తీసుకున్న స్కీమ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిందని సెలబ్రేట్ చేసుకున్నారు జపాన్ గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఈసారి ఇన్ఫ్లేషన్ పెరిగింది రష్యా యుక్రెయిన్ వార్ వల్ల, అలాగే పాండమిక్ వల్ల. ఇందాక చెప్పిన గవర్నమెంట్ తీసుకున్న బాండ్స్ కి 5 ఏళ్లు, 10 ఏళ్లు, 15 ఏళ్లు వ్యాలిడిటీ ఉంటది. ఈ బాండ్స్ మెచ్యూర్ అయిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా బాండ్ ఓనర్స్ కి ఇవ్వాలి. అలా గవర్నమెంట్ బాండ్స్ ఆనర్ చేయలేకపోతే కంట్రీ బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జపాన్ ఎకానమీకి ఇప్పుడు కొత్తగా 2 ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకటి యుఎస్ గవర్నమెంట్ వేస్తున్న టారిఫ్స్, రెండోది చైనాతో జపాన్ కి తైవాన్ గురించి ఉన్న గొడవ. ఒక పక్క ట్రంప్ గవర్నమెంట్ జపనీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద 25% టారిఫ్ విధించింది. దీంతో జపాన్ కంపెనీలు లాసుల్లోకి వెళ్తున్నాయి. రీసెంట్ గా తైవాన్ కి సపోర్ట్ గా చైనీస్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అవసరమైతే తైవాన్ కోసం చైనాతో యుద్ధానికైనా వెళ్లాల్సి రావచ్చు అని స్టేట్మెంట్. దీంతో చైనా కోపం వచ్చి జపాన్ బాండ్స్ నమ్మేయడం, జపాన్ కి ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా పాలసీలు తీసుకుంటుంది. ఇప్పుడు జపాన్ గవర్నమెంట్ కి ఓ పక్క పెరిగిపోతున్న అప్పు, వడ్డీ, ఇంకో పక్క యుఎస్ టారిఫ్లు, చైనాతో గొడవ. పోనీ ఇవన్నీ తీర్చడానికి జనాల మీద ట్యాక్సులు పెంచి అప్పులు తీరుద్దాం అంటే ఆల్రెడీ జనాలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. సో జపాన్ ఈ ప్రాబ్లం నుండి గట్టెక్కడం కష్టంగానే ఉంది. అయితే ఇప్పుడు జపాన్ ఎకానమీ క్రాష్ అయితే మనకేంటి ప్రాబ్లం? జపాన్ ఎకానమీ క్రాష్ అయితే అది జపాన్ వరకే ఆగదు. ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ జపాన్ది. చాలా దేశాల దగ్గర జపాన్ బాండ్స్, అలాగే జపాన్ దగ్గర చాలా యుఎస్ బాండ్స్ ఉన్నాయి. జపాన్ ఎకానమీ క్రాష్ అవుతుందంటే అన్ని దేశాలు జపాన్ బాండ్స్ ని అమ్మేస్తాయి. సిచ్యువేషన్ మరీ బ్యాడ్ గా ఉంటే తన దగ్గర ఉన్న యుఎస్ బాండ్స్ ని జపాన్ కూడా అమ్మేస్తుంది. అప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం లో ఉన్న అమెరికన్ బాండ్స్ ఇంకా పడిపోతాయి. దీంతో యుఎస్ కూడా రెసిషన్ లోకి వెళ్తుంది. ఇలాంటి 2 పెద్ద ఎకానమీస్ ఒకేసారి ఫైనాన్షియల్ స్ట్రెస్ లోకి వెళ్తే దాని ఇంపాక్ట్ ప్రపంచం అంతా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.